జనరల్గా తెలుగు సినిమా డైరెక్టర్ అంటే ఒక మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత ఫ్లాప్ కొట్టడం లేదా మళ్ళీ హిట్ కొట్టడం ఇలా ఉండేది. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా గురించి మాట్లాడే సినిమా తీస్తే ఏమంటారు? ఒక సీరియల్తో కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆస్కార్ అవార్డు కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి. సో అలాంటి పర్సనాలిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఓ లుక్ వేయండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజమౌళి గారు కేవలం వాళ్ళ ఫాదర్ తిట్ల నుండి తప్పించుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ స్లోగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగాక 2000 ఇయర్లో ఫస్ట్ టైం కె రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్లో శాంతి నివాసం అనే సీరియల్ని డైరెక్షన్ చేశారు. అది 270+ ఎపిసోడ్స్తో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ అదే రాఘవేంద్రరావు సపోర్ట్తో 2001లో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1తో బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చారు. అయితే ఈ మూవీకి క్రెడిట్ అంతా రాఘవేంద్రరావుకే వెళ్ళిపోవడం ఒక డిసప్పాయింటింగ్ థింగ్. బట్ అప్పుడే తను చేయాల్సింది ఒరిజినల్ మాస్ సినిమా అని తెలుసుకుని అదే జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి సినిమా తీశాడు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే జస్ట్లో ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. అలాంటి ఒక పవర్ఫుల్ మాస్ సినిమా తర్వాత ఎవరైనా అంతకు మించి మాస్గా తీయాలి అని అనుకుంటారు. బట్ అక్కడున్నది ఎస్ఎస్ఆర్ కదా. అందరికీ షాక్ ఇస్తూ ఇండియాలోనే ఫస్ట్ టైం రగ్బీ గేమ్ మీద సై అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. నెక్స్ట్ మూవీ ప్రభాస్తో ఛత్రపతి కూడా సూపర్ హిట్టే. అంత మాసీగా ప్రభాస్ని ఎవ్వరూ ప్రజెంట్ చేయలేదు అప్పటి వరకు. రవితేజ లాంటి ఒక మినిమం గ్యారంటీ హీరోతో విక్రమార్కుడు తీస్తే ఆ ఇయర్ టాప్ 5 హిట్స్లో ఒకటైంది. దీని ఇంపాక్ట్ ఎలాంటిదంటే తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీలో 2 టైమ్స్ ఇలా రీమేక్ అయినా సరే మన తెలుగు సినిమాని టచ్ కూడా చేయలేదు. సింహాద్రి తర్వాత హిట్ అనేదే మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్తో యముడి కాన్సెప్ట్తో తీసిన యమదంగ బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడి దాకా రాజమౌళి అంటే ఫ్లాప్ అంటే తెలియని ఒక ప్యూర్ మాస్ డైరెక్టర్. కానీ ఇక్కడే తన కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. జస్ట్ 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ చరణ్తో 40 crores పైగా బడ్జెట్ పెట్టి మగధీర తీశారు. సౌత్ ఇండియాలోనే 100 కోట్లు కొట్టడం, డబుల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. ఇలాంటి హిట్ తర్వాత ఆడియన్స్కి మళ్ళీ షాక్ ఇస్తూ కమెడియన్గా ఫుల్ ఫామ్లో ఉన్న సునీల్తో మర్యాద రామన్న అనే సినిమా తీసి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. దీనికి కూడా 4 నంది అవార్డులు వచ్చాయి. మనము మాట వరుసకు కూడా తలుచుకొని ఒక ఈగతో ఎవరైనా సినిమా తీస్తారా? తీస్తే అసలు చూస్తారా? కానీ రాజమౌళి వేరు కదా. ఎన్ని రోజులని మనుషులతో సినిమా తీస్తాం, ఈసారి ఈగతో తీద్దాం అని చాలా ఇష్టపడి కష్టపడి 2012లో ఈగ మూవీ రిలీజ్ చేశారు. 25 కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తే దానికి డబుల్ రావటం, అసలు రాజమౌళి వేరు, రిమైనింగ్ డైరెక్టర్స్ వేరు అనేలా తన ఇమేజ్ చేంజ్ అయింది. మగధీర, ఈగ లాంటి క్లాసిక్స్ తర్వాత ఏం తీస్తాడా అని సౌత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న టైంలో ప్రభాస్తో బాహుబలి అనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక అక్కడి నుండి మూవీ రన్ అయిపోయే వరకు ఇండియా మొత్తం బాహుబలి మాన్యాలో ఊగిపోయింది. పాన్ ఇండియా అనే వర్డ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండే. ఒక మూవీ స్టోరీ చాలా ఎక్కువగా ఉంటే పార్ట్ 1, పార్ట్ 2 లాగా తీయొచ్చు అని ట్రెండ్ స్టార్ట్ చేసింది కూడా బాహుబలితోనే. 600 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఒక ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు టాలీవుడ్ అనుకునేలా హిట్ కొట్టాడు. బాహుబలికి సీక్వెల్గా వచ్చిన బాహుబలి 2 అయితే ఏకంగా 1800 crores కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమా కూడా ఇదే. ఈ మూవీ రికార్డ్స్ మీద ఒక వీడియోనే వేయాలి. కోవిడ్ గ్యాప్ వల్ల 3 టైమ్స్ పోస్ట్ పోన్ అయినా సరే మళ్ళీ 1000 కోట్ల మూవీతో వచ్చాడు రాజమౌళి. అదే రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ RRR. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని ఆస్కార్ అవార్డు రావటం. ఇంతకంటే ఒక తెలుగు డైరెక్టర్ అచీవ్ చేసేది ఏముంటుంది? 2001లో డైరెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసి జస్ట్ 12 మూవీస్ మాత్రమే తీసి సీరియల్ డైరెక్టర్ నుండి ఆస్కార్ వరకు ఆయన ఎదుగుతూ మన టాలీవుడ్ని ఎదిగేలా చేశారు మన జక్కన్న. నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో వస్తుంది. అది ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.